హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. ఇక గాంధీ హాస్పిటల్లో సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని మహేష్ అనే వ్యక్తి ఆరోపించారు. బాధితుడి వివరాల ప్రకారం అతడి తండ్రి కాలికి ఇన్ఫెక్షన్ అయి నిమ్స్ లో అడ్మిట్ చేశారు. అక్కడి నుంచి ఎమర్జెన్సీగా గాంధీ హాస్పిటల్ కి పంపించారు. ఇక 2 రోజులు టెస్టులు చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తామని చెప్పి వారం గడుస్తున్నా తండ్రికి ఇంకా ఆపరేషన్ చేయట్లేదని, హాస్పిటల్ కి డాక్టర్లు సరిగా రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నమస్తే మేడం, నా పేరు బాష్పాక మహేష్. మా ఫాదర్కి కాలు ఇన్ఫెక్షన్ అయిపోయి నిమ్స్లో అడ్మిట్ చేసినాం మేడం. వాళ్ళు ఎమర్జెన్సీగా గాంధీ పంపించారు. లాస్ట్ వీక్ వెనస్డే రోజు వచ్చాము ఎమర్జెన్సీ అని. 1-2 డేస్ టెస్టులు చేశారు మేడం. టెస్టులు చేసినాక ఆపరేషన్ చేస్తా అని చెప్పారు. టీఎంటీలో ఎమర్జెన్సీ వార్డులు ఉంచారు. నెక్స్ట్ డే నార్మల్ వార్డుకు పాత బిల్డింగ్లో 7th ఫ్లోర్లో వేశారు మేడం. పరిస్థితి ఇలా ఉంది. మా ఫాదర్ పరిస్థితి ఇలా ఉంది, చూపిస్తాను మేడం. ఇది మేడం పరిస్థితి. ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. ఇక్కడ డాక్టర్స్ లేరు, నర్స్ వాళ్ళు లేరు. ఫైల్ రిపోర్ట్స్ తీసుకుందామన్నా కూడా ఇక్కడ 1 అవర్ అవుతుంది మేడం. ఎవ్వరు లేరు ఇంతవరకు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.